ఖచ్చితంగా దీన్ని ప్రజలే తిప్పికొడతా ఉన్నారు. సో ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు టీడీపీ పార్టీ సీనియర్ లీడర్ సుధాకర్ రెడ్డి గారు. సార్ నమస్కారం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ షేక్ సైదా గారు. సైదా గారు నమస్తే. బీజేపీ పార్టీ నుంచి తాడుబాయి రామకృష్ణ గారు. అందరికీ నమస్కారం. ముందుగా సార్ సుధాకర్ రెడ్డి గారు, ఏంటి సార్ మళ్ళీ కొత్త ప్రతిపాదన? జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన చిన్నప్పటి నుంచి మీరు ఆయన చూస్తూ ఉన్నారు. సో వాళ్ళ నాన్నగారికి సంబంధించి కావచ్చు, వాళ్ళ గురించి చాలా విషయాలు మీకు కావచ్చు, సైదా గారికి కావచ్చు, తెలియంది కావు. ఇప్పుడు ఏంటి కొత్తగా అమరావతి పరిరక్షణ, ఏదో రక్షిస్తారంట అమరావతిని. సో అక్కడ హడావిడి చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఏం చెప్తారు సార్? సార్ పవన్ గారు, మీకు సైదా గారికి, రామకృష్ణ గారికి నమస్కారాలు. సార్ నమస్తే. సార్, రౌడీయిజం జగన్మోహన్ రెడ్డి గారికి పేటెంట్ రైట్ అండి. ఓకే. రాజకీయం అంటే రౌడీయిజం అనేది వాళ్ళ నాన్నగారి కాలం నుంచి వాళ్ళకి అలవాటైన చర్య. మా ఏరియాలో ఒక సామెత ఉంది, తొండ ముదిరితే ఊసరి వెళ్ళి అవుతాడండి. నిజానికి తొండ వేరు, ఊసరి వెళ్ళి అది వేరు. సైంటిఫిక్ గా అనుకోండి, తొండ ముదిరితే ఊసరి వెళ్ళి అవుతాడు. రాజశేఖర రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చినాక రౌడీ ముదిరితే ఎమ్మెల్యే అవుతాడు, మంత్రి అవుతాడు అనే ఇది వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో తొలి నుంచి అతివాదులు మితవాదులు ఉండేవాళ్ళండి. అతివాదులు కొద్ది తీవ్రమైన పోరాటం చేసి స్వాతంత్రం తేవాలనుకునే వాళ్ళు, గాంధీతో ఉన్న మితవాదులు కొంత సంస్కారయుతంగా పరిస్థితులను బట్టి చేయాలి. ఇద్దరు స్వాతంత్రం కోసమే పోరాడారు. అయితే కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారు బాగా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో రౌడీ నేతలు, సామాజిక వాదులు ఈ రెండు తెగలుగా విడిపోయారండి. అందుకనే ఒక 10 ఏళ్ళు ఆయన దూరం పెట్టారు. రాజీవ్ గాంధీ గారు కానీ, తర్వాత పివి నరసింహరావు గారు కానీ, రాజశేఖర రెడ్డి గారి రాష్ట్రం ఉంటే రౌడీజం ఎక్కువ అయిపోతుందని ఆయన 10 ఏళ్ళు పెట్టి ఇంకా వదలలేక లోక్సభగా తీసుకొని, తర్వాత ఏదో దురదృష్టవశాత ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ తర్వాత ఇవన్నీ పరిణామాలు తెలిసిందే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి చిన్నప్పటి నుంచి అలవాటాడు, రాజకీయం చేయాలంటే గొడవలు చేయాలి, అల్లర్లు చేయాలి, కొట్లాడాలి, కత్తులు తీసుకెళ్ళాలి, బాంబులు వేయాలి, బరిసెలతో పొడవాలి, గొడ్డలతో నరకాలి. ఇది ఆయనకు అలవాటైంది. అందుకనే ఇప్పుడు అమరావతి విషయంలో ఆయనకి స్పష్టత లేదనేది చాలా స్పష్టంగా అందరికి అర్థమవుతుంది. ఆయన మొదట చాలా ఎక్కువ ఎకరాలు, కనీసం 30,000 ఎకరాలు లేకపోతే ఎలా అన్న మాట ఆయన అన్నాడు. తర్వాత రాజధాని పెట్టిన తర్వాత 3 రాజధానులని ఆయన అన్నాడు. ఏది చేయలేదు. 5 ఏళ్ళు ఉన్నప్పుడు ఆయన 3 రాజధానులు మాట చెప్తూ వచ్చాడు కానీ చేయలేదు. తర్వాత వచ్చాడు, ఇప్పుడు మావిగన్ అంటాడు. ఎందుకంటాడు ఆయనకే తెలియదు. అంటే మచిలీపట్నం అవన్నీ గుంటూరు కలుపుకొని ఏదో మావిగన్ అంటాడు. అంటే కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడము, రౌడీజం చేయడమే రాజకీయం అనుకున్నారు. కాబట్టి శాంతియుత ఉద్యమాలు ఆయనకి తెలియవండి. శాంతియుతంగా వెళ్ళడం, నిరసనలు తెలియజేయచ్చండి. రైతులు ఇప్పుడు ఆయన పరిరక్షణ పేరుతో నిరసన తెలియజేయచ్చు. సాంప్రదాయ చాలా పద్ధతులు ఉన్నాయి, గాంధేయ మార్గాలు. అది కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చింది వైసీపీ కాబట్టి గాంధేయ మార్గాలు ఉన్నాయి. నిరసన దీక్షలు, నిరాహార దీక్షలు చేసి అల్లర్లు చేయాల్సిన పని లేదు. అయితే ఆయన చుట్టూ ఉన్న బ్యాచ్ ఇదే కదా, రావడం, గొడవలు చేయడం, రౌడీ షీటర్స్ ని పెట్టుకొని. నిజంగానే అమరావతి పరిరక్షణ, అక్కడ రైతులతో మాట్లాడి ఇవన్నీ చేయాలనుకుంటే కనుక గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళతో మాట్లాడొచ్చు కదా. అసలు ఏంటి మీ ప్రాబ్లం ఏంటి, ఎందుకు ఇవ్వట్లేదు, ఏంటి విషయం ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు కదా. ఇప్పుడే ఎందుకు కొత్తగా? అదేండి, ఇప్పుడు కవి కాలేని వాడు విమర్శకుడు అవుతాడు అని. చిన్నపిల్లలు ఆట ఆడుతుంటారు, వీడు ఆడలేనోడు మొండి ఆట ఆడతాడు. అవన్నీ ఇప్పుడు ఏదో చిన్న క్యారమ్స్ ఆడుతాడు, ఎగిరి తన్నేయడు, మా క్యారమ్ బోర్డు విచ్చేయడు, లేకపోతే చెస్ బోర్డు చింపేయడు, లేకపోతే ఆటలో రాళ్లతో కూడా. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో ఒక అరాచకము కావాలి, అల్లర్లు సృష్టించాలి, రాష్ట్రంలో శాంతి భద్రతలన్నీ నాశనం చేయాలి, చంద్రబాబు నాయుడు గారి మీద బురద చల్లాలని. అయితే చంద్రబాబు నాయుడు గారి చేతిలో వాళ్ళు ఎందుకు చూశారండి. ఆయన చాలా తెలివిగా, ఆయన దగ్గర కత్తే కాదు, ఎప్పుడు ఒక చేతిలో డాల్ ఉంటుంది, ఎదుర్కొంటూ వస్తుంటారు. కత్తి డాల్ యుద్ధం తెలుసు కదా. పాపం జగన్మోహన్ రెడ్డి గారికి డాల్ అనేది ఒకటి ఉందని కూడా తెలుసు, కత్తెత్తుకొని తిప్పడమే తెలుసు. రాజకీయాలలో అందరూ గమనిస్తుంటారు, మన మాటలు, చర్యలు, చేష్టలు, వ్యక్తిత్వం, విధానం, ఆలోచనలు పరిశీలిస్తుంటారు. అది మన భవిష్యత్తు నిర్ణయిస్తాదన్న కనీస పరిజ్ఞానం లేకపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఇలా అంటున్నారు. సార్, ప్రతిపక్ష నాయకులుగా విమర్శలు చేయొచ్చండి. ఇప్పుడు
మేము కూడా ప్రతిపక్షంలో 5 ఏళ్ళు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతినిత్యం అని నేను అప్పుడు స్పోక్స్ పర్సన్, ప్రతినిత్యం ఆయన లైవ్ కాన్ఫరెన్సులు పెట్టాడు, జూమ్ కాన్ఫరెన్సులు, టెలికాన్ఫరెన్సులు చైతన్య పరిచేవాడు. ఇతను ఎప్పుడో బెంగళూరులో ఉంటాడు, వారానికి ఒక రోజు వచ్చాడు, రచ్చ చేసి వెళ్తాడు. ఈ వారం రోజులు ఈ రాష్ట్రం రచ్చ రావిడి ఈ గందరగోళం చేస్తే ఆయనకు ఆనందంగా నిద్రపోతాడు. ఇది కొంత ఆయనలో పైచాచిక తత్వం ఉందని అనిపిస్తుంది. సామాజిక స్పృహ లేదు. రాజకీయాలకు ఎందుకు రావాలంటే సమాజ హితం కోరి సమాజంలో బాధ్యతాయుతంగా పనిచేయాలి, మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి, సమాజాన్ని ఉద్ధరించాలన్న లక్ష్యంతో రాజకీయాలు లేకొచ్చేవాళ్ళు ఇలాంటి పనులు చేయరని. నాకు అధికారం కావాలి, నేను దోచుకోవాలి, ఏదేమైనా కావాలనుకున్న వాళ్ళు అరాచక శక్తులుగా మారి Right, okay. ఇలాంటి Okay. అడ్డంకులు అరాచకాలు సృష్టిస్తుంటారు. రైట్ సార్, రైట్. సైదా గారు నమస్కారం. నమస్కారం పవన్ గారు.